వెల్కమ్ టు మై ఛానల్ శృతి లైవ్లో. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ అనేవి మీ ఫోన్లోకి. హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ హల్వా అండి. ఈరోజు అయితే నేను క్యారెట్ హల్వా ట్రై చేశాను. ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుందండి. అది ఇప్పుడు పోస్ట్ చేయడానికి నాకైతే కుదురుతుంది. క్యారెట్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈజీగా 10 మినిట్స్లో అయిపోయి క్యారెట్ హల్వా రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఇది ఆయిల్ కాదండి, నెయ్యి. ఈ నెయ్యి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వరకు వేసి, ఈ నెయ్యిని అయితే కొంచెం మనం వేడి చేసుకోవాలి. ఇదైతే మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యేనండి, మేము బయట ఎక్కడ కొనము. ఈ నెయ్యి అయితే కొంచెం హీట్ అయ్యాక ఇంకా మనం ఇప్పుడు కాజు కిస్మిస్ అవైతే యాడ్ చేసేద్దాము. ఈ నెయ్యి కొంచెం హీట్ అవ్వాలండి. నెయ్యి కొంచెం హీట్ అయింది. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ కాజు కిస్మిస్ అయితే యాడ్ చేసేసాను. ఇంక ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అంటే ఏదైనా నెయ్యిలో వేపితే మంచి స్మెల్ వస్తుంది చూడండి. అలా స్మెల్ వచ్చిన వరకు అయితే మంచిగా కమ్మటి వాసన అది వచ్చిన వరకు అయితే వీటిని వేపుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటాయి. లేకపోతే పచ్చి పచ్చివే తిన్నట్లే ఉంటాయి. ఈ కిస్మిస్ ఎలా బాగా ఫ్రై అని ఎలా తెలుస్తుందంటే ఇవి ఉబ్బుతాయి చూడండి. ఇలా అదే కొంచెం లావుగా ఉబ్బుతాయి. అప్పుడు ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టు అనమాట. నేనైతే అలానే ఈ కిస్మిస్ అయితే ఇంకా అవి ఉబ్బినప్పుడే ఇంక నేను ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇంక ఇవి అలా ఉబ్బినాయి అంటే ఇంక ఇవి తీసేయచ్చు అని అయితే నేనైతే అనుకొని ఇంకా అప్పటి వరకు ఉంచి కాజు ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం నేతిలో ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై చేసేసుకొని ఇంకా పక్క తీసి పెట్టేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఇవైతే పక్కకు తీసి పెట్టేస్తానమాట. ఇంక ఇప్పుడు నేను బాగా అయితే ఇవైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇలా కాజు కిస్మిస్ అనేవి బాగా ఫ్రై అయితేనే ఈ క్యారెట్ కేసర్లో క్యారెట్ హల్వాలో ఇలా తగులుతూ మధ్యలో కొంచెం ఇవి కొంచెం క్రిస్పీగా ఈ కిస్మిస్ అనేవి కొంచెం మెత్తగా బాగుంటాయండి. ఇంక ఇవైతే మనం పక్క తీసి పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అదే నెయ్యిలో నేను ఇక్కడ క్యారెట్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ క్యారెట్ అనేది నెయ్యిలో బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ బాగా పచ్చివాసన పోయే వరకు అంటే నెయ్యిలో ఏది ఫ్రై చేసినా నెయ్యిలో కమ్మటి స్మెల్ వస్తుందండి. ఆ కమ్మటి స్మెల్ ఆ దాంట్లోంచి వచ్చే వరకు అయితే ఆ స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది క్యారెట్ అనేది త్వరగానే మగ్గిపోతుంది, కానీ ఇంకొంచెం బాగా ఈ నెయ్యిలో టాస్ట్ చేసుకుంటా ఇలా కలుపుకుంటా తిప్పుకుంటా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే పచ్చి వాసన అనేది పోతుంది. మనం తినేటప్పుడు కూడా పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇదైతే బాగా మూత పెట్టకుండానే నేనైతే కాసేపు అయితే ఫ్రై చేసేసాను. ఇంక ఇది బాగా ఫ్రై చేశాక ఇంక మనం నెక్స్ట్ ఏదైనా చేయొచ్చు. ఇలా ఫ్రై చేయకుండా కొంచెం పైన ఫ్రై చేసేసి ఇంక ఇదంతా చేసేసామనుకోండి, ఇంక ఇదైతే బాగా తింటున్నప్పుడు కూడా అంతేమనిపించదు, పచ్చి క్యారెట్ తిన్నట్టే అనిపించదు. అందుకే దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ నేను ఇదైతే బాగా ఫ్రై చేస్తున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఇది మొత్తం ఇలా ఈవెన్గా ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇంక ఇది ఇలా బాగా ఫ్రై చేసేసాను. ఇంక ఇప్పుడైతే కాసేపు దీన్ని మూత పెట్టి మగ్గిస్తే ఇంకొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది, ఫాస్ట్గా మగ్గిపోతుందని అయితే నేను ఇక్కడైతే మూత పెట్టి అయితే కాసేపు ఉడికిస్తాను. కాసేపు ఉడికిచ్చాక ఇంక ఇదైతే ఓపెన్ చేసేసి ఇంక ఇది చూడండి, దీంట్లో పాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంక క్యారెట్ అయితే బాగా మగ్గిపోయింది. ఇంక ఈ పాలు ఇదంతా యాడ్ చేసేసి బాగా తిప్పేసేసుకోవాలి. ఈ క్యారెట్ ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంక పాలలో కాసేపు అయితే మగ్గుతుంది అనమాట బాగా ఈవెన్గా. ఇంక పాలు ఇదంతా ఈ క్యారెట్కి పట్టాలన్నమాట. అలా బాగా కలిపేసేసుకొని ఇంక ఇదైతే బాగా కలిపేసేసి దీన్ని అయితే కాసేపు మూత పెట్టి అయితే మగ్గించాలి. ఇదంతా బాగా కలుపుతున్నాను ఇక్కడ. ఈ పాలు ఇదంతా ఈ క్యారెట్కి ఈవెన్గా పట్టేలాగా ఇదైతే కలిపేసేసి ఇదైతే కాసేపు మూత పెట్టి అయితే ఉడికిద్దాం. ఇలా కాసేపు మూత పెట్టి ఉడికిచ్చాక ఇక్కడ నేను పంచదార అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను తీసుకున్న కొలత ఏంటంటేనండి, నేను ఒక పావు క్యారెట్ అయితే తీసుకున్నాను. ఒక పావు క్యారెట్కి ఒక 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ ఒక 50 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ కాచి వేడి చేసిన పాలు అనమాట అవి.
ముందుగానే కాచుకున్నాను. ఒక పొంగు వచ్చే వరకు కాచి అలా వేడి చేసిన పాలు అయితే దీంట్లో యాడ్ చేశాను. ఆ పాలల్లో కాసేపు మగ్గాక ఒక 50 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసేసాను. ఇలా ఈజీగా ఒక పావు కిలో క్యారెట్కి ఒక 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ అయినా ఒక 50 గ్రామ్స్ షుగరు, ఇక కొన్ని జీడిపప్పు అయితే సరిపోతాయి. కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ అయితే సరిపోతాయండి. ఇంక ఇలా ఇదంతా బాగా కలిపేసేసి దీన్ని కూడా బాగా అంటే ఇప్పుడు ఇది క్యారెట్ ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇంక ఇప్పుడు ఈ పంచదార ఇదంతా కరిగాక ఇది సిరప్లా వస్తుంది కదా, దాంట్లో ఇదైతే బాగా మగ్గుతుంది. అప్పుడు ఈ క్యారెట్కి స్వీట్ అనేది బాగా పట్టిద్ది అనమాట. అలా టేస్ట్ అయితే బాగా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంతసేపు దీన్ని అయితే మూత పెట్టి అయితే మగ్గిస్తాను. క్యారెట్ని పాలు పంచదార వేసిందనమాట. ఇదైతే బాగా మగ్గిపోయింది. ఇక్కడ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ దీంట్లో కొంతసేపు అలా తిప్పేసేసి ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి అసలు ఎంత బాగుందో, చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా కాజు కిస్మిస్ మధ్యలో తగులుతూ ఆ క్యారెట్ అనేది సాఫ్ట్గా మెత్తగా, అందులో పాలు కూడా వేసాం కదా, పాలు వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు చూడండి టేస్ట్ ఎలా ఉందో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మా అబ్బాయికి నేను ఇది నైట్ టైం వేసాను. అప్పుడు వాడికి ఇలా చాకోస్ పాలల్లో వేసి కావాలంటే ఇంక వాడికి వేసి ఇచ్చాను. వాడు తింటున్నాడు. ఎవరైనా మీ పిల్లలు ఇలా చాకోస్ పాలల్లో తినాలంటే తప్పకుండా కామెంట్ చేయండి.